యాప్రికాట్ డిలైట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం యాప్రికాట్స్ని ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదు అనుకుంటే వేడి నీళ్లు పోసుకుని ఒక 3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసుకుని ఉడికించుకోవాలి. మనకు ఈ వాటర్ ఇలా సగం అయిపోయాక దీంట్లో మనం పంచదార వేసుకుని పంచదార కరిగి ఇలా దగ్గరగా వచ్చే వరకు కూడా వీటన్నిటిని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు యాప్రికాట్స్ అన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుని మనం మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు యాప్రికాట్ జామ్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు బౌల్లోకి అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఈ క్రీమ్ని వేసుకోవాలి. షుగర్ని ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పౌడర్ని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఈ క్రీమ్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలుగా లేకుండా ఇలా క్రీమ్లో అంతా కూడా మిక్స్ చేసేసాక వెనీలా ఎసెన్స్ని కొంచెం వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ని పక్కన ఉంచండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి 400 ml వరకు పాలు పోసుకుని పాలను మరగనివ్వాలి. పాలు మరిగేలోపు వేరొక చిన్న బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ను వేసుకుని ఒక 100 ml వరకు పాలు పోసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు షుగర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పాలు మరిగించుకోవాలి. పాలల్లో షుగర్ అంతా కూడా కరిగిపోయాక మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన పాలను కూడా పోసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పాలను మరగనివ్వండి. మరీ థిక్ కన్సిస్టెన్సీ రాకూడదు. పాలు మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఇలాంటి కేక్ స్లైసెస్ బేకరీలో దొరుకుతాయి. అవి తీసుకుని మనకి ఇలా బ్రౌన్ షేడ్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఇలా కట్ చేసుకోండి. ఇవేంటంటే ఈ కేక్స్ ప్లెయిన్ స్పాంజ్ కేక్స్ అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జామ్, క్రీమ్ అలానే కస్టర్డ్ మిల్క్తో పాటుగా డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉండేటువంటి ఒక బాక్స్లో ఇలా ఫస్ట్ మనం యాప్రికాట్ జామ్ని ఇలా మొత్తం అప్లై చేసుకోండి. తర్వాత దీనిపైన కేక్స్ని పెట్టుకోవాలి. ఇలా కేక్ పీసెస్ అన్నిటినీ కూడా మనం ఇలా పెట్టుకుని మరలా పైన క్రీమ్ వేసుకోవాలి. ఈ క్రీమ్ అంతా కూడా ఇలా ఈవెన్గా కేక్ పీసెస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మరలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి యాప్రికాట్ జామ్ను కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కస్టర్డ్ మిల్క్ని కూడా వేసుకుని మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు యాప్రికాట్ డిలైట్ అనేది హైదరాబాద్లో చాలా స్పెషల్ డెజర్ట్ అన్నమాట. ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా ఇంట్లో మనం సింపుల్గా ట్రై చేయొచ్చు. తర్వాత పైన కొంచెం క్రీమ్, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే యాప్రికాట్ డిలైట్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.